హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈరోజు బ్రహ్మముహూర్తంలోనే లేచి ఈ కప్పులన్నీ ఇలా తీసేసి ముగ్గంతా దగ్గరికి జరుపుకుంటున్నానండి. ఎందుకంటే అంతా ఊడ్చేసి ఆ బౌల్స్ అన్నీ మళ్ళీ కడిగి మళ్ళీ పెడతాను కదండీ! వేరే పువ్వులు. ప్రతిరోజు నిజంగా ఎండాకాలంలో పువ్వులు దొరకటం లేదండి ఎక్కువగా. ఎందుకనంటే ఎక్కువ ఎక్కువ పూలు పెట్టేదాన్నేమో 2, 2 పెడుతుంటే నాకు గడప దగ్గర నిండుగా పెట్టినట్టే లేదండి అసలు. ఇలా చక్కగా ఊడ్చుకొని, చల్లుకొని ఓ చక్కటి ముగ్గేసుకున్నానండి. నాకొచ్చిన ముగ్గులేనండి చక్కటియి అంటే. ఇక నా వచ్చిన దాంట్లో అందులో నేను కొంచెం రంగోలి ఏసి సంబరపడతానండి. ఇలా అయితే బౌల్స్ ఇటు అటు పెట్టుకొని చక్కగా ఇంకా లోపల పనులు చూసుకున్నానండి. ఇంక ఇంట్లో ఉంటాయి కదండీ! ఇంట్లో ఇంకా పొయ్యి పూజ చేసుకొని చక్కగా కొద్దిగా టీ పెట్టుకుందాము అనని చెప్పి ఎందుకంటే త్వరగా లేస్తాం కాబట్టి టీ కోసమే చూస్తానండి. ఫస్టు మా వారు చూస్తూ ఉంటారు. నేను కూడా కొంచెం త్వరగా లేస్తాను కాబట్టి కొద్దిగా టీ పడితే బావుంటదేమో, పనులన్నీ సాఫీగా సాగిపోతాయి అనిపిస్తదండి. అందుకనే ఇలా పొయ్యి పూజ చేసుకొని ఇంకేదైనా నేను నైవేద్యాలు వండుతూ ఉంటాను కదండీ! అందుకే పొయ్యి క్లీన్ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటదండి. ఏదో ఒకరోజు ఈవినింగ్ అయినా, ఇంక పగలైనా ఈ కోడిగుడ్లు ఉడకబెట్టడమో, కోడిగుడ్డు ఆమ్లెటో మా బాబుకి ఏదో ఒకటి వేస్తూ ఉంటానండి. అందుకనే నాకు నచ్చదు. అందుకే ఇలా పొయ్యి పూజ చేసుకుంటానండి. పొయ్యి పూజ చేసుకుని నాకిదంతా క్లీన్ చేసుకుంటే మాత్రం మంచిగా అనిపిస్తదండి. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత ఏది పొంగినా, ఎలా అయినా ఏం కాదు. మళ్ళీ నెక్స్ట్ డే చేసుకోవడమే కదండీ! కొద్దిసేపటి పనండి. పొయ్యి క్లీన్ చేసుకోవడం ఎంతసేపు పడుతదండి. మహా అంటే ఒక 10 నిమిషాలు అంతకంటే ఎక్కువ పట్టదండి మనకి. ఎందుకంటే కిచెన్ ప్లాట్‌ఫారం మాది కొంచెం చిన్నగానే ఉంటదండి. ఇంకా పెద్దది ఉన్నోళ్ళకైతే పని ఎక్కువ ఉంటుందేమో కానీ నాకొక 10 నిమిషాలు పడతదండి ఈ పొయ్యి పూజకి. నాకు పెద్దగా ఏమి పట్టదు. అప్పటికప్పుడు కూడా క్లీన్ చేసుకోగలనండి. నైటు పడుకునేటప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా పొద్దున గుడ్డ పెట్టి తుడవాలండి. తుడిచి ఇంకా పొయ్యి పూజ చేసుకొని ఇలా పాలనైతే ఫస్ట్ పెడతానండి. పొయ్యి పూజ అయిన వెంటనే మనం పాలు పెట్టుకోవాలండి. ఎందుకంటే పాలు పొయ్యి మీద పెట్టడమే మంచిదండి పొద్దున పూట. ఇంకా తర్వాత పాలు ఎన్ని కావాలో తీసుకొని, ఇంకా ఆ తర్వాత దేవుడికి ఏదైనా నైవేద్యం చేసినా, ఏదైనా చేసినా కూడా పక్కకు పెట్టుకుంటానండి. పాలు వేడి చేసి చేసుకొని, ఇంకా టీకి కొన్ని వాటర్ పోస్తున్నానండి. ఇలాగ టీ అయితే పెట్టుకుంటానండి పొద్దున పూట. ఈ టీ పడితే గాని పనులన్నీ జరగవండి. ఈరోజైతే అల్లం వేయలేదండి. ఇంకా తర్వాత వేశాను. మీకు చూపించలేదు. తర్వాతైతే వేశాను. వేయననుకున్నాను ఈరోజు. కానీ మళ్ళీ వేయాలనిపించిందని ఇలా చక్కగా రుచికరమైన టీ కావాలంటే ఇలాగే చేసుకోవాలండి. ఎక్కువగా బాగా మరిగించకూడదండి. అల్లం వేసినప్పుడు మసాలాలాగా ఏదో కొడతదండి. కానీ మామూలుగా కొద్దిగా మరగనివ్వకుండా మనం టీ అనేది మరిగితేనే బావుంటదండి రుచిగాను. కాకపోతే కొంచెం చిక్కటి పాలుంటే మాత్రం కొద్దిగా చిక్కగా ఉంటే మాత్రం బావుంటదండి టీ మాత్రం. ఇది ఏ బిస్కెట్ అని అడుగుతున్నారు కదండీ! నేను తినే బిస్కెట్ పేరు చెప్పమన్నారు. అందుకే బిస్కెటే ఇంకా తీయకుండా కవర్ తీయకుండా పెట్టేస్తున్నా అండి. ఆ తర్వాత పూజండి. ఇంకిక్కడికొచ్చేసాను. ఇంకా పనులు ఇక్కడ పూజ దగ్గరికొచ్చేస్తే ఇంకా 2 గంటలు పడుతదండి. 7:30, 8, 9 కూడా అవుతుందండి ఒక్కొక్కసారి. ఇంక అన్నీ తీసి ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.